హలో యూవర్స్, వెల్కమ్ టు రేఖా వంటిల్లు. టుడే నేను పానీపూరి చేయబోతున్నాను. ఇది ఆల్మోస్ట్ అందరి ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్. ఇది ఇంటి దగ్గర చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. లెట్స్ స్టార్ట్. ఎట్లా చేద్దామో చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కప్పు మైదా, 2 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అండ్ అల్లం, సాల్ట్, చాట్ మసాలా, వంట సోడా, కారం, గరం మసాలా అండ్ కుకింగ్ ఆయిల్, పొటాటోస్, ఆనియన్స్. ఇప్పుడు ఒక బౌల్లోకి మనం మైదా పిండి అండ్ బొంబాయి రవ్వ తీసుకుని దానిలోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. దానిలోకి ఒక హాఫ్ స్పూన్ సోడా గుండు కూడా వేసుకోవాలి, వంట సోడా. అవి బాగా కలుపుకొని తర్వాత అందులోకి కొంచెం హీట్ ఆయిల్ అని వేసుకోవాలి. హీట్ ఆయిల్ వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి పూరి అనేది. తర్వాత వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం చపాతీ డఫ్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలా ప్రిపేర్ చేసుకోవాలి. డఫ్ని స్మూత్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత పానీ ప్రిపరేషన్ చూద్దాము. ఒక మిక్సీ జార్లోకి కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. దానిలోకి చింతపండు కూడా వేసుకోవాలి. మీకు ఇంగ్రీడియంట్స్ చూపించలేదు. 2 పచ్చిమిర్చి అండ్ చిన్న అల్లం ముక్క కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తని పేస్ట్గా చేసుకోవాలి. ఇలా స్మూత్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దానిలోకి వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది. అందులోకి తగినంత సాల్ట్, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, చాట్ మసాలా వేసుకొని కలుపుకోవాలి. పానీ ప్రిపరేషన్ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆలూ కర్రీ ప్రిపరేషన్ చూద్దాము. ఉడకపెట్టిన బంగాళదుంపలు తీసుకొని దానిలోకి కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. తర్వాత గరం మసాలా హాఫ్ స్పూన్ సరిపోతుంది. చాట్ మసాలా కొంచెం చాలు. తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని వాటిని స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం లెమన్ జ్యూస్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పూరీ ప్రిపరేషన్ చూద్దాము. మనం కలుపుకున్న డఫ్ని తీసుకొని ఒకసారి బాగా మెదుపుకోవాలి. తర్వాత వాటిని చపాతీ ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ఉండను తీసుకొని కొంచెం ఫ్లోర్ అద్దుకొని వాటిని పెద్ద చపాతీలా చేసుకోవాలి. ఇట్లా పల్చగా చేసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా తయారు చేసుకోవాలి. తర్వాత ఏదైనా షేపర్ తీసుకోవాలి, రౌండ్ షేపరు, చిన్న చిన్న పూరీలు కట్ చేసుకోవడానికి. మీ దగ్గర గ్లాస్ ఏదైనా కంటైనర్ ఉంటే యూజ్ చేయొచ్చు. కట్ చేసుకున్న తర్వాత ఈ పూరీలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని అది మరిగిన తర్వాత ఈ పూరీని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జస్ట్ 1 మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుందండి. వెంటనే ఫ్రై అయిపోతాయి. చూసారుగా ఎట్లా పొంగుతున్నాయో. చాలా ఈజీ అండి ఇంట్లో తయారు చేసుకోవడము. ఇవి ఫ్రై అయిన వాటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. వావ్, పానీపూరి ఈజ్ రెడీ. చూసారుగా పానీపూరి రెడీ చేసుకోవడం ఎంత ఈజీనో ఇంట్లో. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఏదైనా సజెషన్ చేయాలనుకుంటే ప్లీజ్ మెన్షన్ ఇన్ కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ.